హాయ్ అండి. ఇవాళ ఈ నక్క దోసకాయ పచ్చడి చూపిస్తాను రండి. సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కొసని ఇటు అటు కోసి తొక్క తీసి నోట్లో వేసుకొని చూసుకోండి. చేదు కానీ లేదు కదా, అప్పుడు కాస్తే పిక్కలు వేసుకోండి, లేకపోతే గింజలు పారేయచ్చు, మీ ఇష్టం. నేనైతే గింజలు వేయటం లేదు. ఇప్పుడైతే తొక్క తీసి తరిగేసాను. ప్యాన్ పెడతాను, ఒక చుక్క నూనె పోస్తాను. కొంచెం నూనె వేసాను. ఇప్పుడు ఇందులోకి ఇగో ఈ ముక్కలు తరిగేసాను, సన్నగా తరిగేసాను, చిన్న చిన్నవి సన్నగా తరిగేసి గింజలు అయితే తీసేసాను. చేదైతే లేదు, మీరు కాస్త గింజలు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మెంతులు, ఓ చెంచా జీలకర్ర, ఓ చెంచా ధనియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు మూడే వేసాను. ఒక్కొక్క చెంచా 4-5 మిరియాలు వేసాను. మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర. ఈ పల్లీలు పిడికిడి పల్లీలను వేచేసి తొక్క తీసి వదిలేసాను. మీరు కాస్తే ఇలా కూడా వేయించవచ్చు. నేను కొంచెం తరిగేసి ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 8 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు బాగా వేగనిస్తాను. చూడండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇంతే, సింపుల్గాను. దోసకాయ ఎన్ని రకాల పచ్చడి, మొన్న కూడా ఒక పచ్చడి చూపించాను. ఇదైతే ఇలా చేసుకోండి, బాగుంటుంది. అట్లలోకి గట్రా అన్నిటికీ బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. ఇది ఇప్పుడు మిక్సీలో వేసి రుబ్బేస్తాను. మెత్తగా రుబ్బియాలి. ఉప్పు పసుపు వేసేసి, ఉప్పు పసుపు చింతపండు. సింపుల్, తొందరగా అయిపోతుంది. వేసేసి ముద్దంతా ఆ ముక్కల్లో కలిపడమే. టేస్టీ దోసకాయ పచ్చడి. సింపుల్, 10 నిమిషాలు అయిపోయి పచ్చడి. ఇది పల్లీలు వేచుకుని ముందుగా ఉంచుకున్నారనుకోండి, తొక్క తీసి మరీ తొందరగా అయిపోతుంది. ఇగో నిమ్మకాయ, విసిరికాయ అంతా చింతపండు కడిగేసి నానబెట్టి ఉంచాను. ఇది ఇప్పుడేమో కొంచెం ఉప్పు పసుపు వేద్దాం. ఒక చుక్క నీళ్ళు వేసి రుబ్బియండి. కొంచెమే నీళ్ళు వేసి ముద్ద రుబ్బియాలి, ఎందుకంటే దోసకాయ నీరు వదులుతుంది. లేదా పొడిగా రుబ్బేసుకోవచ్చు, ఎలాగైనా ఒకటే. నేను ఒక్క చుక్క నీళ్ళు వేసి, పల్లీలు ఉన్నాయి కదా, మెత్తగా రుబ్బేస్తాను. కొంచెమే వేయాలండి, నీళ్ళు పోయొద్దు, ఎందుకంటే దోసకాయ నీళ్ళు వదులుతుంది. ఉప్పైగానే దోసకాయ నీళ్ళు వదులుతాయి. చూడండి, ఇలా రుబ్బాను. కొంచెం తీసాను అందులో. ఇక ముక్కలు ఈ ముద్దంతా నూరేస్తాను. ఇక ఈ ముక్కలు శుభ్రంగా తీసి ఇలాగ గట్టిగా ఒక్క చుక్క నీళ్ళు వేసి రుబ్బాలి, సరేనా? ఇక ఇలా చూడండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పోపు ఇగో వేచాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేసేసాను. ఇది అట్లలోకి, అన్నంలోకి, ఎందులో అయినా తినండి, చాలా బాగుంటుంది. అందరూ చూడండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి లైక్, సబ్స్క్రైబ్ చేయడం. చాలా బాగుంటుందండి పచ్చడి. ఒక్క 10 నిమిషాలు ఆగి తిన్నారనుకోండి, ఆ పులుపు అంతా అందులో తగులుతుంది, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, దోశల్లోకి బాగుంటుంది.
అన్నంలోకి మరీ బాగుంటుంది. ఎందులో అయినా తినొచ్చు పచ్చడి, మీ ఇష్టం. చూసారు కదా, దోసకాయ పచ్చడి, నక్క దోసకాయ. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, తిందాం.